అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నెలకు 3,000 కడుతున్నా సార్. అవి కట్టినప్పుడల్లా కట్టించుకుంటాడు కానీ బుక్కులు ఇవ్వడంలే, బుక్కులు సంతకాలు చేయడంలే. ఒక తీసుకున్నాడము ఇంకా నేను ఇస్తాము పెద్దమ్మ నాకు చెక్ చేయనుకోసారి చెక్ చేయకొస్తారని ఇంక ఇవ్వడమే లేదు సార్. మాకు నిన్నటి నెల పోయిన నెల వరకు కట్టినా, ఈ నెల కట్టలేను. 4 బుక్కులు 500 ఓ బుక్ 1000 రూపాయలు సార్. బుక్కులు ఇంకా నిజాను 4వ సంవత్సరం నడుస్తుంది సార్ ఇప్పుడు. నన్ను అడిగితే ఇంకా బుక్కులు ఇంకా బుడకాలమ్మ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా నిజానంగా తేలుతాయి, నీ డబ్బులు ఎక్కడ పోవు. బుక్కులు నమ్మకం కొద్ది ఇచ్చినాం సార్. అట్లా 2 మాటలు కట్టింటే మాకు డబ్బులు ఇచ్చినారు బాగా. బుక్కులు అయిపోయే వరకు ఇల్లు ఇట్టనే ఇస్తారు కదా అని ఇచ్చినాం మేము. ఇంక ఇప్పుడు ఇట్ట చేసేది మాకేం తెలుసు. ఆడికి కట్టినప్పుడల్లా మా బుక్కులు మాకు అంటున్నాం, ఇవ్వాలే సార్ వస్తాడు అని. ఇంకా మేము నమ్మకంగా నిన్న నెల వరకు కట్టినాం, ఈ నెల కట్టలే. జిల్లా డోన్ మండలం వెంకటాపురం పంచాయతీలో పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ ప్రతి నెల కడుతున్నాం మేము. కట్టే అమౌంట్ని ఆయన పోస్ట్ ఆఫీస్గా ఉన్న ఆయన అమౌంట్ నెల టు పే చేయట్లేదు అసలుకి. అది అడిగితే ఇప్పుడు వస్తాయి మెసేజ్లు, అప్పుడు వస్తాయి మెసేజ్లు అని చెప్తున్నాడు కానీ రావట్లేదు అని వచ్చి ఈడ ఎంక్వైరీ చేస్తే అమౌంట్ దాదాపు 6 నెలలు 3 నెలలు కట్టట్లేదు ఆయన అని పెండింగ్లో పెట్టేసి ఆయన అడిగితే ఇవాళ వస్తాయి రేపు వస్తా అని చెప్పి వచ్చి చూస్తే ఇంకా బ్యాలెన్స్ కట్టట్లేదు. అంతే. ఇప్పుడు ఏమైంది అడిగితే సార్లు రికవరీ చేసి కట్టిస్తామని చెప్తున్నారు. ఆయన లేడు. ఎంత రావాలి నీకు ఎంత కట్టినావు, ఎంత కట్టలే? నేను నావైతే అమౌంట్ కట్టినాడు కానీ నాకు 4 బుక్కులు పాస్ బుక్కులు చూపించలేదు అసలు ఇంతవరకు. ఇంకా మిగతా ప్రజలు చాలామంది ఓరోరు 30,000 ఎస్బీఐ అకౌంట్లు ఫ్రాడ్ చేసి ఒక 7 ముద్ర చదువురాని వాళ్ళ తమ్ములు వేసి 30,000, 15,000, 20,000 డ్రా చేసుకున్నాడు. దాదాపు ఉన్నాయి, ఒక 20-30 బుక్కులు ఉన్నాయి. అదే మేము దాంట్లో సిగ్నేచర్ సంతకాలు పెట్టి సీల్ వేసిన వాళ్ళు అయితే మేము పౌచి అంటున్నారు. సీల్ లేనివి మాకు సంబంధం లేదు, ఆమె అయితే రికవరీ చేయించుకోలే అని చెప్తున్నారు వాళ్ళు. నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో పోస్టల్ ఎల్ఐసి మంత్లీ ఈఎంఐ మాదిరి కడుతున్నాను. ఒక 8 నెలల నుండి మేము ఇచ్చిన డబ్బులు ఆయన కట్టకుండా జనాలు, నా ఒక్కందే కాదు ఊర్లో ప్రజలవి కానీ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు రికవరీ చేయాలని కోరుతున్నాం. ఆయన వాళ్ళు ప్రజల సొమ్ముని తీసుకొని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజలందరూ చాలా కష్టపడి వాళ్ళు తిప్పలేము వచ్చి కట్టి నెల వాళ్ళ ఇబ్బందులేమో కట్టుకుంటూ చేసుకుంటుంటే వీళ్ళు మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రతి ఒక్కరి సొమ్ముని రికవరీ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయమోహన్ కుమార్, ఏఎస్పి కర్నూలు వెస్ట్ సబ్ డివిజన్. ఈ వెంకటాపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కృష్ణగిరి సబ్ పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నది. ఇందులో మనకు వచ్చేసి 18/11/2023 తేదీ నుంచి 17/7/2024 తేదీ వరకు మయూరి అనేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఆమె పేరు మీద ఇన్ఛార్జ్గా వాళ్ళ భర్త పనిచేసినాడు. అతని పేరు సిఎం శ్రీనివాసులు. ఈ పీరియడ్లో అంతా ఇక్కడ అవి మనకు అమౌంట్ వాడుకున్నట్టుగా తేలింది, ప్రాథమికంగా తేలింది. ఇక్కడ మొత్తం అకౌంట్స్ వచ్చేసి ఎస్బి, ఆర్డి, సుకన్య సమృద్ధి అండ్ ఇన్సూరెన్స్, అవన్నిటిలో ప్రతి స్కీమ్లోనూ వాడుకున్నట్టుగా తేలడం జరిగింది. సుమారుగా ఇంతవరకు అయితే 2 లక్షల దాకా తేలింది. వీళ్ళు దానికి బాధ్యత తీసుకొని ఈ మయూరి ఏబిపిఎం 40,000 కూడా అమౌంట్ కట్టడం జరిగింది కృష్ణగిరి పోస్ట్ ఆఫీస్లో. ప్రజలు ఎవరైతే బుక్స్ ఉన్నాయో వాళ్ళకి ఎంతవరకు అయితే రాసి బ్యాలెన్స్ రాసి ముద్ర వేసింటారో అతను సిఎం శ్రీనివాసులు అనే అతను వాళ్ళకందరికీ గవర్నమెంట్ కట్టిస్తుంది. ఎవరు దిగ్భ్రాంతి చెందాల్సిన పని లేదు. ఇంకా ఏమన్నా అయితే బుక్స్లో రాయకపోయినా కానీ తర్వాత బుక్స్ దొరకకుంటే అవి డిపార్ట్మెంట్ కొద్దిగా చూస్తాము మేము, ఎంక్వైరీలో తేలితే వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. ఇప్పటి వరకు అయితే ఇదే జరిగింది. ఇంకా
టోటల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? టోటల్ అకౌంట్స్ అంటే అప్రాక్సిమేట్గా ఆర్డి వచ్చేసి 180 ఉన్నాయి. తర్వాత ఎస్బి వచ్చేసి 66 ఉన్నాయి. సుకన్య 68 అకౌంట్లు ఉన్నాయి టోటల్గా. ఆర్పిఎల్ఐ ఇంకా పూర్తి లిస్ట్ మాకు కొద్దిగా టైం పడుతుంది. ఆర్పిఎల్ఐ ఒక 40 దాకా ఉండొచ్చు. మొత్తం 4 స్కీమ్లలో ఫ్రాడ్ జరిగింది. దాంట్లో కొన్ని బుక్స్లో కి సంబంధించి బుక్కులు ఉన్నవి ఎన్ని గుర్తించినారు, లేనివి ఎన్ని గుర్తించినారు? అవన్నీ మేము ఇంకా గత 3 రోజుల నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అన్ని బుక్స్ వచ్చినాయి మాకు. లిస్ట్ అక్కడ ఉంది. ఇప్పటి వరకు అయితే మొత్తం ఎస్బిలో 6 అకౌంట్లలో మనకి అమౌంట్ వాడుకున్నట్లు తేలింది. ఎస్బి స్కీమ్లో. సుకన్య స్కీమ్లో 13 అకౌంట్లలో డిఫరెన్స్లు ఉన్నట్టుగా గమనించాము. ఆర్డి వచ్చేసి 29 అకౌంట్లో డిఫరెన్స్లు ఉన్నట్టు గమనించాము ఇప్పటి వరకు. ఇంకా ఎంక్వైరీ టైం పడుతుంది. మొత్తం బుక్స్ అన్నీ పబ్లిక్తో మా దగ్గర లిస్ట్ ఉంటుంది. మొత్తం దాని ద్వారా మేము ఇంటింటికి తిరిగి కానీ మొత్తం వెరిఫై చేస్తాము. అది తేలిన తర్వాత మొత్తం అమౌంట్ తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.